డెడ్లైన్ దగ్గర పడుతుంటే చాలు మనలో చాలా మందికి ఏదో తెలియని ఒక సూపర్ పవర్ వచ్చేసినట్టనిపిస్తుంది కదా. ఆ ప్రెషర్ మనలో ఉన్న బెస్ట్ని బయటకు తీసుకొస్తుందని గట్టిగా నమ్ముతాం. కాని ఆ నమ్మకం ఎంతవరకు నిజం? ఈరోజు మనం క్రియేటివిటీకి, డెడ్లైన్స్కి మధ్య ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. డెడ్లైన్ దగ్గర పడుతున్నప్పుడు వచ్చే ఆ టెన్షన్, ఆ హడావిడి నిజంగా మన వర్క్ క్వాలిటీని పెంచుతుందా, లేకపోతే అదే కేవలం మనల్ని పనిచేసేలా ఫోర్స్ చేస్తున్న ఒక ఇల్యూజనా? రండి, ఈ పజిల్ని సాల్వ్ చేద్దాం. ఇది చాలామంది చెప్పే మాటే. లాస్ట్ మినిట్ ప్రెషర్ లేకపోతే నాలోంచి పని రాదు అని అంటుంటారు. ఆ చివరి నిమిషంలో వచ్చే టెన్షనే మనల్ని సూపర్ హీరోల్లా మార్చేస్తుందని ఫీల్ అవుతాం. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. నిజంగా ఆ ఫీలింగ్ వెనక ఉన్న అస్సలు కదేంటో చూద్దాం. సెక్షన్ 1, ఒత్తిడా లేక వాయిదా. సరే, మనం ప్రెషర్లో భలే బాగా పనిచేశాను అని అనుకున్నప్పుడు అది నిజంగా ప్రెషర్ గొప్పతనమా, లేక పనిని వాయిదా వేస్తూ వేస్తూ చివరి నిమిషంలో తప్పక చెయ్యాల్సిన పరిస్థితిని తెచ్చుకోవడమా? ఇక్కడ 2 విషయాలున్నాయి చూడండి. ఏ, ప్రెషర్లో బెటర్గా పర్ఫామ్ చేయడం. బి, డెడ్లైన్ వచ్చింది కాబట్టి తప్పక పనిచేయడం. మనం అనుకుంటాం ప్రెషర్లో బాగా పనిచేశామని, కాని నిజమేంటంటే మనం పనిని వాయిదా వేసి ఇంక తప్పదు అన్నప్పుడు రంగంలోకి దిగుతున్నామంతే. సో ఇది బెటర్ పర్ఫార్మెన్స్ కాదు, కేవలం పని స్టార్ట్ చేయడానికి మనకు దొరికిన ఒక బలమైన రీజన్, అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు సెక్షన్ 2, క్రియేటివిటీ వర్సెస్ ద క్లాక్. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే అన్ని పనులు ఒకేలా ఉండవు కదా. అలాంటప్పుడు అన్ని పనుల మీద ప్రెషర్ ఎఫెక్ట్ కూడా ఒకేలా ఎలా ఉంటుంది? ఉండదు. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఇప్పుడు చూడండి, కొన్ని బోరింగ్ పనులుంటాయి, లేదా ఫిజికల్ వర్క్ అనుకోండి. అలాంటి వాటికి డెడ్లైన్ వల్ల వచ్చే అడ్రినలిన్ రష్ బాగా హెల్ప్ అవ్వచ్చు. పని స్పీడ్గా అయిపోతుంది. కానీ క్రియేటివ్ వర్క్ విషయం వేరు. అంటే కొత్తగా ఏదన్నా ఆలోచించాల్సిన పని. అక్కడ ఈ ప్రెషర్ అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. దాని ఎఫెక్ట్ చాలా అన్సర్టన్గా ఉంటుంది. ఎందుకంటే క్రియేటివిటీ అనేది చాలా సున్నితమైన విషయం. అదొక డెలికేట్ ఆర్ట్. దాన్ని మనం బలవంతం చేయలేం. టైం అయిపోతోంది, త్వరగా క్రియేటివ్గా ఆలోచించు అని ప్రెషర్ పెడితే అది రాదు. దానికి కొంచెం ఫ్రీడమ్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఈ డెడ్లైన్ ప్రెషర్ ఆ ప్రశాంతతనే పాడు చేస్తోంది. సో అసలు ప్రశ్నేంటంటే, టైం దగ్గర పడుతుందన్న టెన్షన్లో మనం క్రియేటివిటీని ఫోర్స్ చెయ్యగలమా? మన బ్రెయిన్లోంచి ఒక బెస్ట్ ఐడియాని బయటకు లాగగలమా? బహుశా ఇది కొంతమంది పర్సనాలిటీని బెట్టి ఉండొచ్చు. కొందరు చెయ్యగలరేమో, కానీ మెజారిటీ జనాల్కి మాత్రం ఆ ప్రెషర్ క్రియేటివిటీకి నంబర్ 1 శత్రువు. సెక్షన్ 3, ది పవర్ ఆఫ్ టైం. సరే, ప్రెషర్ అనేది కరెక్ట్ పద్ధతి కాదనుకుందాం. మరి ఆల్టర్నేటివ్ ఏంటి? డెడ్లైన్ అనే కత్తి మన నెత్తిమీద వేలాడకుండానే మన మెంటల్ పవర్ని ఎలా వాడుకోవాలి? ఆ ఆల్టర్నేటివ్ని సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. అంటే స్వీయ క్రమశిక్షణ. సింపుల్గా చెప్పాలంటే డెడ్లైన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా, ఆ టెన్షన్, ఆ టైం లిమిట్ ఏమీ లేకుండానే మన బ్రెయిన్ పవర్ని అంతే ఎఫెక్టివ్గా వాడే ఎబిలిటీ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఒక పనిని బోలెడంత టైం చేతిలో పెట్టుకుని మొదలుపెడితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. మనకు మరిన్ని ఐడియాలు వస్తాయి. వచ్చిన ఐడియాలే ఇంకా బెటర్గా ఉంటాయి. స్ట్రెస్ అనేది అస్సలు ఉండదు. అన్నిటికన్నా ముఖ్యం, మనం సెల్ఫ్ డిసిప్లిన్ని ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. సెక్షన్ 4, ఏ పర్సనల్ ఎక్స్పెరిమెంట్. సరే, ఇప్పటిదాకా మనం థియరీ అంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది? దీనికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెయ్యొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా సింపుల్. ఫస్ట్, మామూలుగా ఎప్పుడూ లాస్ట్ మినిట్ వరకు వాయిదా వేసే ఒక పనిని తీసుకోండి. స్టెప్ 2, ఈసారి మాత్రం దాన్ని బోలెడంత టైం ఉన్నప్పుడే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి. ఫైనల్గా 3వ స్టెప్, రిజల్ట్స్ గమనించండి. అంటే పని క్వాలిటీ ఎలా ఉంది, ఆలోచనలు ఎలా వచ్చాయి, ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారు, ఇవన్నీ చూడండి. డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని మనకే అనిపించొచ్చు. ఆ డెడ్లైన్ ప్రెషర్ అనే బరువు లేకుండా మన క్రియేటివిటీ ఎంత ఫ్రీగా ఉంటుందో మనకే తెలుస్తుంది. ఇది మన వర్క్ స్టైల్నే మార్చేయగలదు. చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఆ గడియారం టిక్ టిక్ అనే సౌండ్, ఆ ప్రెషర్, ఇవేమీ లేకపోతే మనలోంచి ఎలాంటి క్రియేషన్స్ బయటకొస్తాయి? మనమేం సాధించగలం? ఒక్కసారి ఊహించుకోండి.